గారు. ఈ అకాల వర్షాల వల్ల గత నెల రోజులుగా కూడా నీట మునిగే ఉంటాము. మనం చూస్తా ఉన్నాం అనేకమైన వైరల్ ఫీవర్స్ ఎక్కడ చూసినా కూడా నగరంలో. ఇక్కడ నీట మునగడం వల్ల అనేక మంది అనారోగ్య పాలు కూడా అవుతూ ఉన్నారు. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు నీట మునుగుతూ ఉంది? రోడ్లను సరిచేయాలి, డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే ఆలోచన ఏనాడు కూడా వాళ్ళకి లేదు. లేకుండా ఈ బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి అనవసరమైన చోట ఉన్న డబ్బులన్నీ కూడా వెచ్చించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యని అవగాహన చేసుకున్నాం, ఏ విధంగా సరిచేయాలనే దాని మీద ఆలోచించడం జరిగింది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారిని తీసుకొచ్చాం. ఈ సమస్యను అతి దగ్గరలోనే ప్రక్షాళన చేసే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటా ఉన్నాం. ఆ వ్యవధిలో వీరికి ఏ విధమైన అనారోగ్య పాలు అవ్వకుండా శానిటేషన్ సిబ్బందిని తగు జాగ్రత్తలు తీసుకోమన్నాం. బ్లీచింగ్తో పాటు ఫాగింగ్ కూడా చేస్తూ వారికి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు హెల్త్ సెక్రటరీస్ కూడా ప్రతి ఇంటిని కూడా సర్వే చేసి ఆరోగ్యంగా ఉన్నారా, అనారోగ్య పాలు అవుతా ఉన్నారా అన్నది కూడా ఎప్పటికప్పుడు సమీక్షించమని కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పడం జరిగింది. నగరంలోనే అదృష్టవశాత్తు చాలా తక్కువ ప్రాంతాలు నీట మునుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ పరిస్థితి ఉంది కాబట్టే ఏదైతే దురదృష్టమైన సంఘటన విజయవాడలో జరిగిందో, కృష్ణా జిల్లాలో నగరం నుంచి 250 మంది పారిశుధ్య కార్మికులు ఈ రోజున విజయవాడకు పంపిస్తూ ఉన్నాం. కమిషనర్ గారు, ఎంహెచ్ఓ గారు, ఈ 250 మంది పారిశుధ్య సిబ్బంది అంతా కూడా విజయవాడకి వెళ్ళి ఒక ప్రాంతాన్ని ఎంచుకొని ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ప్రాంతంలో శానిటేషన్ డ్రైవ్ చేసి ఈ ఫ్లడ్ లెవెల్స్ తగ్గిన తర్వాత తదుపరి వచ్చే ఏ విధమైన వ్యాధులు కూడా ఆ వ్యాధులు వ్యాపించకుండా నివారించే కార్యక్రమాన్ని మన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సిబ్బంది వెళ్ళి విజయవాడలో చేసే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. అక్కడికి వెళ్ళారు కదా, మరి ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్ని, హెల్త్ సెక్రటరీస్ కానీ, ఏఎన్ఎంస్ కానీ, అంగన్వాడీ వాళ్ళని కూడా ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తూ ఆరోగ్యకరంగా ఉన్నారా, లేకపోతే ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, మలేరియా సీజన్ కాబట్టి అది వ్యాపించకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలు త్రాగిన నీటిని తాగడంతో పాటు, కాచిన నీటిని తాగడంతో పాటు ఎప్పటికప్పుడు వ్యక్తిగత జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా ప్రజలకు తెలియజేసే కార్యక్రమం ఈ రాజమండ్రి సిటీలో తీసుకున్నాం. ఏదేమైనా ఒకటే నేను ప్రజలను కోరుతా ఉన్నాం, మీకు సమస్య వచ్చినప్పుడు అది ఎలాంటి సమస్య అయినా మీ దగ్గర, మీ గుమ్మం దగ్గర కనబడే వ్యక్తులు ఎన్డీఏ కూటమి నాయకులు. మీరు ఆ అంశాన్ని గుర్తించండి, ఎవరో మనకి సాయం చేస్తూ ఉన్నారన్నారు. ఈ రోజున ఏదైతే నీట మునిగిన ప్రాంతంలో సహాయ కార్యక్రమం చేస్తున్నామో అది ప్రభుత్వ పరంగా చేస్తున్న కార్యక్రమం కాదు. ఇది వ్యక్తిగతంగా ఇక్కడ మాజీ కార్పొరేటర్ గారు ఉన్న రమణ గారు, అలాగే మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇరువురు సంయుక్తంగా ఇక్కడ ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ మేము ఇచ్చే సాయం. అంటే ప్రభుత్వాల పరంగా చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తూ ఉన్నా మేము మరలా మా వ్యక్తిగతంగా మా ట్రస్టుల ద్వారా మేము కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి కాస్త ఈ విధంగా చేయడం వల్ల ఊరట కలుగుద్దనే భావనతోటే చేస్తూ ఉన్నాం. అది ప్రజలందరూ కూడా గమనించాలని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో నిన్నటి నుంచి కూడా జరుగుతున్నటువంటి అనేక సేవా కార్యక్రమాల్లో ఈ రోజున రాజమహేంద్రవరంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, ఉచిత అన్నదాన శిబిరాలు కానీ, పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా జనసేన పార్టీ పిలుపు మేరకు ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వేసవి తలపించే విధంగా ఉష్ణోగ్రతలు పెరిగిన దానికి జనసేన పార్టీలో మూల సిద్ధాంతాల్లో ఒకటైనటువంటి పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పార్టీ పిలుపునివ్వడం, అలాగే చుట్టుపక్కల పరిసరాలని పరిశుభ్రత చేసేటువంటి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం, ఈ సేవా కార్యక్రమాలతో పాటు ఈ ప్రజాహితమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున స్థానిక 2వ వార్డులో
మానే ఆదిబాబు గారు, భగవాన్ గారు వారి యొక్క మిత్ర బృందం సహాయ సహకారాలతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్కూల్ పిల్లలకి వారికి అవసరమైనటువంటి పుస్తకాలు కానీ పెన్స్ కానీ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి జనసేన పార్టీ మా తోటి అభిమానులకి కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాజమహేంద్రవరం జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మా అధినేత మా ఆరాధ్య దైవమైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు జన్మదిన సందర్భంగా మేము ఏనాటి నుంచో కోరుకుంటున్నట్టు ఈరోజు రాష్ట్ర ప్రజలకి ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నందుకు రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా ఆయన ఒకటే పిలుపునిచ్చారు. నా బర్త్డే సందర్భంగా రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్రగా మీరందరూ నాకు ఇచ్చే పుట్టినరోజు గిఫ్ట్ అదే అనుకుంటాను. మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో ఎన్డీఏకి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క మహోత్తరమైన కార్యక్రమాన్ని ఆయన పిలిపివ్వడం జరిగింది. దానికి సంబంధించి నిన్నటి నుంచి రాజమండ్రి సిటీలో జనసేన పార్టీ తరఫున చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మానే ఆదిబాబు, భగవాన్ వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో 2వ వార్డులో మన స్కూల్లో సంబంధించి వాటిలో మొక్కల పెంపకం, అంతేకాకుండా వాళ్ళకి సంబంధించిన స్టూడెంట్కి సంబంధించిన అన్ని వస్తువులు కూడా ఏదైతే బుక్స్ కానీ వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏది ఉంటే అవన్నీ కూడా ఈరోజు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఉదయాన్నే భవన కార్మికులకి మనం టిఫిన్ అల్పాహారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్లడ్ డొనేషన్లో మన కోరీ సెంటర్లో కూడా జరిగింది. ఇటువంటి మహోత్తరమైన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకా ఈరోజు ప్రతి వార్డులోనూ కూడా మొక్కల పంపిణీ అన్ని కార్యక్రమాలు కూడా పేదలకి భోజనాలు, అదేవిధంగా పేదలకి దుప్పట్లు అన్ని వస్త్రాలు కూడా అన్నీ కూడా ఈరోజు మహోత్తరమైన కార్యక్రమాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా చేయడం జరుగుతుంది. మరొక్కసారి రాజమండ్రి సిటీ జనసేన పార్టీ తరఫున మా నాయకుడికి, అధినాయకుడికి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. రాజశేఖర రెడ్డి గారు జోహార్, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు జోహార్, జోహార్ జోహార్ రాజశేఖర రెడ్డి గారు జోహార్, జోహార్ రాజశేఖర రెడ్డి గారు జోహార్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జోహార్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జోహార్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. బాధపడుతున్న వాళ్ళకి వెంటనే ఉపశమన చర్యలు అందిస్తున్న వారికి అందరికీ కూడా మనం మోరల్గా సపోర్ట్గా ఉంటాం తప్ప అంతకన్నా చేయగలిగింది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి రోజున ఈ ప్రెస్ మీట్ పిలవలసి వచ్చింది. మీరందరూ మన ఏరియాలు కవర్ చేస్తూ ఉన్నారు, తెలిసిన చూస్తున్నారు టీవీలో. అయినా పిలవలసినటువంటి అవసరం అయితే వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న చేసినటువంటి ఒక పని అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నేను ఊహించలేదు. ఎందుకంటే మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా పరిపాలకులు కానీ వాళ్ళు ప్రవర్తించే తీరు వేరు. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ ఉపకారం చేద్దాం వల్ల ఏదైనా తప్పు చేద్దాం వల్ల చట్టానికి దొరకకుండా చాలా పకడ్బందీగా చేసేటువంటి మనిషి ఆయన. అందుకే ఈవేళ ఆయన ఎలక్షన్ అఫిడవిట్ 900 కోట్ల రూపాయలు చూపించాడు ఆయన ఆస్తులు మన 24 ఎలక్షన్ అఫిడవిట్. అంతకుముందు మన సెంట్రల్ జైలు దగ్గర ఆయన భార్య వచ్చి మేము 2 పైసలు షేర్ అడిగితే 400 కోట్లు వస్తుంది చెప్పి, అంటే పైసా 200 కోట్లు అనమాట. వాళ్ళ ఆస్తులు 20,000 కోట్లు అని చెప్పి ఆవిడ స్వయంగా చెప్పింది. ఇక్కడ వచ్చి ఈయన బయటే 900 కోట్లు అంటే ఆన్ రికార్డ్ ఏ ఆస్తులు ఉన్నాయో ఆస్తుల బుక్ వాల్యూ ప్రకటిస్తే 900 కోట్లు వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు మీద ఇదిగో ఈ ఎలిగేషన్ అని ఎవరు కూడా పకడ్బందీగా ఎలిగేషన్ పెట్టలేకపోయారు. ఎలిగేషన్ అంటూ పెట్టి ఇదిగో ఈ ఆస్తులు అక్రమంగా సంపాదించడినా
ఈయనకు ఉన్నటువంటి వ్యాపారాల్లో ఈ తప్పులు చేశాడు అని ఒక్కటి కూడా ఒక ఇరిగేషన్ కూడా విత్ ఎవిడెన్స్ పెట్టలేనంత జాగ్రత్తగా ఆయన ఏ తప్పు చేశాడా అని అనగానే ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో 2 సార్లు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా 2 సార్లు విడిపోయిన మన ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ప్రత్యర్థులున్నా, ఎంతమంది శత్రువులున్నా, ఎంతమంది విరోధులున్నా చట్టానికి మాత్రం ఆయన మీద చట్టబద్ధంగా ఏ ఎలిగేషన్ పెట్టడానికి వీలైన పద్ధతిలోనే ఇంతకాలం నడిపించుకుంటూ వచ్చాడు. వెతికారు, అనేక వెతికారు, ఇందులో ఎవరు దొరుకుతాడా, అందులో ఎవరు దొరుకుతాడా, కానీ చట్టబద్ధంగా ఆరోపణ చేయలేని పరిస్థితిలోనే ఆయన ఉన్నాడు. కానీ ఈవేళ ఆయన మార్గదర్శితో ఆయనకు ఉన్నటువంటి సంబంధాల మీద ముసుగు తీసేశాడు. జగన్మోహన్ రెడ్డి టైంలో మార్గదర్శి వారు డిపాజిట్లు సేకరిస్తున్నారు ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ పేరుతోటి, అది చట్ట విరుద్ధమని చెప్పి 793 కోట్లు ఒకసారి, ఎప్పుడు మే 23 అంటే సంవత్సరం 4 మాసాల క్రితం 793 కోట్లు, జూన్ 23లో 242 కోట్లు. कोई भी देश और समाज वास्तविक रूप से मजबूत और खुशहाल और समृद्ध तभी हो सकता है जब उसमें इस टेक्नोलॉजी के साथ, भौतिक प्रगति के साथ, नैतिकता भी उसके साथ हो। नैतिक मूल्यों के बिना समाज मजबूत नहीं हो सकता। अगर साइंटिफिक टेक्नोलॉजी हो लेकिन नैतिक मूल्य न हो। రాజమండ్రి నగరానికి మొన్న సలీం ఇంజనీర్ గారు జమాత్ ఇస్లామీ హింద్ జాతీయ ఉపాధ్యక్షులు ఇచ్చేశారు. ఆయన రాక సందర్భంగా మరియు ఈ ఉద్యమం సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నైతికత అనేటువంటిది మానవ స్వభావంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం. కానీ మనిషి స్వాభావికంగా పుట్టినప్పుడు మంచివాడుగానే పుడుతున్నాడు. పెరిగే కొద్దీ ఏమవుతుందంటే అతను పెరిగే వాతావరణం కానీ, అతని తల్లిదండ్రుల పెంపక ప్రభావం కానీ, అతని స్నేహితుల ప్రభావం కానీ ఇవన్నీ కూడా మనిషిని నైతికత నుంచి దూరం చేస్తున్నాయి. తద్వారా మనిషి అనేక రకాలైనటువంటి రుగ్మతలకు అలవాటు పడి దేశాన్ని, సమాజాన్ని కూడా నష్టపరుస్తున్నాడు. దానికి సంబంధించినటువంటి వివరాలు మనకు జాతీయ ఉపాధ్యక్షులు ఇచ్చారు. ఉదాహరణకి మన దేశంలో రోజుకి 90 మంది మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. అలాగే డ్రగ్స్, అలాగే మత్తు పదార్థాల యొక్క కేసులు కానివ్వండి, మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి వ్యసనపరులు అయిపోయి చేసేటువంటి దౌర్జన్యాలు, అలాగే అఘాయిత్యాలు, అది కాకుండా రోడ్డు యాక్సిడెంట్స్ అవి చూసినా కూడా ఈ మద్యం మత్తులోనే జరుగుతున్న విషయాలు మనం చూస్తున్నాం. మహిళలకు చిన్నపిల్ల స్థాయి నుంచి వృద్ధురాలి వరకు కూడా మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితి దాపురించింది. వారికి ఉద్యోగాల్లో చేసే విషయంలో కానీ, గృహాల్లో కానీ, వారు చదువుకునేటువంటి విద్యాలయాల్లో కానీ, చివరికి బంధువులైనటువంటి వారిని కూడా నమ్మేటువంటి పరిస్థితి లేనటువంటి బలహీనమైనటువంటి పరిస్థితిలో మహిళలు ఉన్నారు. మరి ఇలాంటి అభద్రతాభావం, ఇలాంటి నైతికపరమైనటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వీటికి ప్రధానమైన కారణాలు చాలా ఉన్నాయి. ఆ కారణాలను కూడా ఒకసారి జ్ఞాపకం చేయడం అనేది ఈ ఉద్యమం ద్వారా చేయడం జరుగుతుంది. మొదటిది మనిషి దగ్గరలో ఉన్నటువంటి భౌతిక ప్రియత్వం, అలాగే మనిషి తన స్వాభావిక చంద్రబాబు నాయుడు గారి పాదం, దాన్ని ఏ పాదం అనాలో నాకేది తెలియదు. మరి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచినప్పుడు 96లో ఒక వర్ష బీభత్సం వచ్చింది. 96లో 2014లో హుద్హు తుఫాన్ విశాఖపట్నాన్ని అతలాకుతలం చేసేసింది. నిన్నటికి నిన్న మొత్తం రాజధాని ప్రాంతం అని చెప్పే అమరావతి 15-20 అడుగులు మునిగిపోయింది. విజయవాడ ముంపు గురైంది. అసలు విజయవాడ ఈ తరహాలో గడిచిన 50 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడలేదండి.
మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక వరద బాధితుడి కిందన ఆయన ఇల్లు కూడా మునిగిపోయింది. ఒక వరద బాధితుడి కిందన వెళ్ళి కలెక్టరేట్లో తలదాచుకునే పరిస్థితులు ఇవాళ కనబడతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది, 29వ తారీఖున రిటర్న్గా హెచ్చరించింది. ఈయన ఏమి జాగ్రత్తలు తీసుకున్నారని అడుగుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన రివ్యూలు చేశాడు, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకున్నాడని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అదే రకంగా ఇవాళ శాండ్ అనేది ఫ్రీ శాండ్ అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు లారీ 30,000 రూపాయలు అంటే ఒక యూనిట్ 6,000 రూపాయలకి అమ్ముతా ఉన్నారని అంటే ఎక్కడ ఫ్రీ శాండ్ అని అడుగుతా ఉన్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఇసుక కొండలు మింగిన అనకొండలు, ఇసుక కొండలు మింగిన అనకొండలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వర్షాకాలం వస్తుంది, వరదలు వస్తాయి అని శాండ్ కొండలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లక్షల టన్నులని స్టాక్ పాయింట్స్ దగ్గర పడితే ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలు ఏం చేశారు? సాక్షాత్తు రాజమండ్రిలో లాలా చెరువు దగ్గర 10 కోట్ల రూపాయలు విలువ చేసే శాండ్ని ఇక్కడున్న ఎమ్మెల్యే ఇసుక కొండని అనకొండలా మింగాడు. ఏమని పిలవాలా అని అడుగుతా ఉన్నా. ఇవాళ శాండ్ కావాలని అంటే, ఒక సామాన్యుడు కావాలని అంటే ఇవాళ కిలో 5 రూపాయలు జరుగుతూ ఉంది. ఒక కిలో శాండ్ 5 రూపాయలు అంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాం? ఇవాళ లెక్కలు చూస్తూ ఉంటే ఆ తరహా రేట్లు ఉంటా ఉన్నాయి. ఇవాళ ప్రజలకు అందరికీ కూడా తెలిసేలాగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఏ తరహాలో అవినీతిగా పాల్పడుతూ ఉన్నారు, ఏ తరహాలో దోచుకు తింటూ ఉన్నారు అనేది కంటికి కనబడుతూ ఉంది. ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారు వర్ధంతి సందర్భంగా వారికి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన పరిపాలన చేస్తున్నాడు అని ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పటికైనా ఫ్రీ శాండ్ అని మీరు ఏదైతే అనౌన్స్ చేశారో ఆ ఫ్రీ శాండ్ని మీరు ప్రజలకు ఇప్పించాల్సిందిగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదే రకంగా మీరు చెప్పిన సంక్షేమ పథకాలు మీరు ఏం చేస్తూ ఉన్నారు? తిలోదకాలు పలుకుతూ ఉన్నారా? ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు కదా, మరి సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వట్లేదు? ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి ఇస్తా ఉన్నారు, ప్రతి పిల్లవాడికి ఇస్తా ఉన్నారు, ఎందుకు ఇవ్వట్లేదు? రైతు భరోసా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీస్తాము, మరి సంపద సృష్టిస్తానని చెప్పిన ఇదే చంద్రబాబు నాయుడు ఈ 3 నెలల కాలంలో సుమారుగా 19,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. దీనికి ఎవరికి చెప్తారని అడుగుతా ఉన్నా. ప్రధాన కారణం జగన్మోహన్ చేశారు. నేను ఒకటే చెప్తున్నానండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి అక్కడ కరకట్ట నిర్మాణం చేసి ఉండకపోయి ఉంటే మొత్తం కృష్ణలంక పరిస్థితి ఏ రకంగా ఉండేది? మొత్తం విజయవాడ అంతా ముంపుకు గురయ్యేది. అక్కడ దగ్గరగా 15 అడుగులు ఎత్తులో వాటర్ వెళ్తూ ఉంది. నిజంగా కరకట్ట నిర్మాణం చేయకపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు కాబట్టి ఇవాళ విజయవాడ ఇంకా అలా బతికి ఉంది. నిజంగా కరకట్టే కనుక ఆ రోజు జగనన్న నిర్మాణం చేసి ఉండకపోయి ఉంటే మొత్తం విజయవాడ అంతా కూడా మునిగిపోయే పరిస్థితులు కనబడి ఉండేది. ఇవాళ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు సహాయక చర్యలు ఏం చేస్తూ ఉన్నారు? ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? ఆ గుడ్లవల్లేరులో ఇష్యూ ఏ రకంగా జరిగింది? ఇవన్నిటిపైన కూడా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని ముందుకు వెళ్ళాలని సందర్భంగా తెలియపరుస్తుంది. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయనకి ధన్యవాదాలు అర్పిస్తూ ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేసి మంచి చదువు ఉండాలని చెప్పి పీజీ రీఎంబర్స్మెంట్ పెట్టి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆరోగ్యశ్రీని రూపకల్పన చేసి ప్రజల గుండెల్లో సత్స్థాయిగా నిలిచిన రాజశేఖర రెడ్డి. ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది. 6 హామీలు అన్నారు, 1 హామీ అమలు చేయలేదు. అదేవిధంగా ఇసుక ఫ్రీ అన్నారు. ఇసుకతో ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న ప్రభుత్వాన్ని వెంటనే కూడా కళ్ళు తెచ్చుకుని మంచిగా పరిపాలన చేయాలని చెప్పి కోరుతున్నారు. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా మన రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న మా యొక్క కార్యాలయంలో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, అలాగే మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ ఇక్కడ పాల్గొని రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఎందుకంటే అండి ఈరోజు మనం చూసుకుంటే
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనే వ్యక్తి తెలియని వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో లేరు. ఎందుకంటే ఆయన మరణించిన తర్వాత ఎంతోమంది ఆయన యొక్క అభిమానులు, ఎంతో ముప్పు పొందిన వాళ్ళు కూడా ఆయన యొక్క మరణవాట విని ఎంతో బాధగా గుండాగి పగిలి చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఆ సమయంలోనే మన జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విడిచి బయటికి వచ్చి ఆయన ఒక కొత్త పార్టీ, అదే వైఎస్ఆర్ పార్టీ పెట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా నాడు తిరిగి ప్రతి ఒక్క అడుగు ముఖ్యమంత్రి అవడానికి కారణం అయ్యి ఈరోజు ప్రతి ఒక్క గుండెల్లో కూడా నిలిచడం కారణం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులే. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే చిన్న ఉదాహరణ, ఈరోజు మనం చూసుకున్నాం విజయవాడ సంగతిని చూసుకుంటే, విజయవాడ ఒక గత 48 గంటల నుంచి కూడా ఎంతో దిగ్మాయి ప్రజలు కూడా బయటకు రాలేని. ఎందుకంటే ఈరోజు అది క్యాపిటల్ సిటీగా అనుకున్నాం. ఎందుకంటే అలాంటి ఊరు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఆలోచించి ఒక వారధి కట్టి సగం ప్రాణ నష్టం కలిగించకుండా చేశారు. అలాగే అప్పట్లో మనం చూసుకుంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కూడా మనకి రామగిరి నుంచి ఒక కడిపులంక వెళ్ళే గోదావరి గట్టును కూడా అప్పట్లో ఆయన సందర్శించి ఇంత ప్రమాదం ముంచుకొస్తుందని ముందు చూపుతూనే చూసి ఆనాడే కూడా ఎన్నో కోట్లు పెట్టి ఒక గోడలా కడితే అది కూడా మనకి ఈరోజు ముప్పు పోకుండా ఉన్నాం. అంతే ఆనాడు చేసిన ముందు ఆలోచన ఈరోజు మనకి భావితరాలకి ముందడుగు వస్తున్నాం. అలాంటి ఎంతోమంది మహనీయులు ఉన్న మన రాష్ట్రం, అలాంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఈరోజు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన మా రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. థ్యాంక్ యూ అండి.